నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఇథనాల్ పరిశ్రమ తరలించాలన్న డిమాండ్ మరింత తీవ్రతరం చేశారు గ్రామస్తులు. రైతులను, నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆగ్రహించిన గ్రామస్తులంతా మూకుమ్మడిగా ఇళ్లలో నుంచి బయటకు వచ్చి రోడ్లపై నిరసన తెలిపారు. గ్రామంలోని ప్రధాన కూడళ్ల వద్ద పోలీసు బలగాలు పహారా కాస్తున్నా లెక్క చేయకుండా వందల సంఖ్యలో గ్రామస్తులు ర్యాలీగా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. వాహనాలను అడ్డుకుని గ్రామం నుంచి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. ఇక పోలీసు వాహనాలపై రాళ్లదాడి చేశారు. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. దాంతో ఘటనా స్థలం నుంచి వాహనాలను పోలీసులు తరలించారు. ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యథావిధిగా బైంసా నిర్మల్ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ వచ్చే వరకు వెళ్లమని పట్టుదలతో ఉన్నారు. మరోవైపు ఈ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతిపై పునరాలోచన చేయాలని నిర్ణయించింది. ఫ్యాక్టరీ అనుమతులను నిలిపివేయాలని నిర్ణయించింది. ప్రభుత్వానికి ఈ మేరకు కలెక్టర్ నివేదిక అందించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, నిర్మల్ జిల్లాలో నెలకొల్పడానికి నిర్ణయించినటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీని వద్దంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపు 120 రోజులు పైగా అక్కడ నిరసనకారులు ఆందోళన చేస్తున్నారు. రైతులు కూడా దీంట్లో తోడయ్యారు. పెద్ద ఎత్తున నిన్న మనం చూసాం నిర్మల్ వైఎస్ఆర్ రహదారిపై పెద్ద ఎత్తున రోడ్లపై బైఠాయించినటువంటి పరిస్థితి. దాదాపు 10 కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ నెలకొన్నటువంటి పరిస్థితి. దీంట్లో ఏకంగా కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓ వీళ్ళందరూ కూడా జోక్యం చేసుకున్న పరిస్థితి. ఏకంగా ఆర్డీఓని కానీ డిప్యూటీ వాళ్ళని కూడా నిర్బంధించినటువంటి పరిస్థితి కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకు దారితీసింది. అంటే ముఖ్యంగా గత ప్రభుత్వంలో వచ్చినటువంటి అనుమతులను రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీన్ని మొత్తం క్యాన్సిల్ చేసేంత వరకు కూడా మేము నిరసనలు చేస్తామంటూ కూడా వాళ్ళు ఈ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. మంత్రులు కావచ్చు, లోకల్లో ఉన్నటువంటి స్థానికంగా ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కూడా దగ్గర రానియట్లేదు. పెద్ద ఎత్తున నిరసనలతో వాళ్ళు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో కాసేపు క్రితమే నిర్మల్ జిల్లా కలెక్టర్ కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కలెక్టర్ అభిలాష్ యాదవ్ ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించడానికి దాన్ని పునరాలోచించాలన్నటువంటి దాంతో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అంటే 20 మంది గ్రామస్తులు చర్చలకు రావాలంటూ కూడా గ్రామస్తులకు కలెక్టర్ ఆహ్వానం పంపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఫ్యాక్టరీ నిర్మాణ పనులు నిలిపివేస్తున్నట్టు కూడా ఈ కీలకమైనటువంటి ప్రకటన చేశారు. దీంతో ఎంతో కాలంగా ఆందోళన చేస్తున్నటువంటి వారికి ఇది రిలీఫ్ గా ఉంది. కాసేపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా గాంధీ భవన్ లో దీని మీద ముందుకు వెళ్ళడానికి ఆలోచిస్తామన్నటువంటి విషయం కూడా చెప్పారు. దీన్ని ఆపేస్తామన్నట్టుగా ఇండైరెక్ట్ గా చెప్పినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఏదైనా కూడా ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది సారవంతమైనటువంటి భూముల్లో వ్యవసాయ భూముల్ని పూర్తిగా ధ్వంసం చేసే రకంగా ఉంటుంది. సేద్యానికి పనికి రాకుండా పోతాయన్నటువంటి భయంతో గ్రామాల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. మా ఏరియాలోకి ఇటు పరిస్థితుల్లో కూడా ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. ఏకంగా నిన్న మనం చూసాం, అది స్థితి నుంచి కూడా మొన్న మనం చూసాం లగచర్లలో ఏకంగా కలెక్టర్ మీద చేయి చేసుకుంటున్నటువంటి ఘటన తరాలోనే ఈ ఆర్టీఓని కూడా నిర్బంధం చేయడం జరిగింది. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దిలావర్పూర్ మండలంలోని గుండంపల్లి దగ్గర పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నిరసన చాలా రోజులుగా చేస్తున్నారు. ఏకంగా అక్కడ అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఏదైనా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా వాళ్ళు వచ్చిన వారు మాకు న్యాయం జరిగే వరకు ఈ జాతీయ రహదారి దగ్గరే ఉంటాం, ఇక్కడే వంటవార్పు చేసుకుంటాం అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కనుక కలెక్టర్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో కొంత వాళ్ళకు రిలీఫ్ వచ్చినట్టుగానే చూడాలి. ఖచ్చితంగా డిప్యూటీ సీఎం స్థాయిలో కూడా ఆయన ఒక ప్రకటన ఇచ్చిన నేపథ్యంలో ఇది మరింత ముందుకు వెళ్తుందా, లేదంటే ముఖ్యమంత్రి కానీ లేదంటే తదితర ఖచ్చితమైన స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చేదాకా వెయిట్ చేస్తారంటున్నారు. ఇప్పుడైతే కలెక్టర్ అయితే స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. ఖచ్చితంగా ఫ్యాక్టరీ నిర్మాణ పనులు అయితే తాత్కాలికంగా ఆపివేస్తున్నాము, ముందుకు వెళ్ళట్లేదు, మీరు 20 మంది దాకా రాండి, చర్చలు నిర్వహిస్తాము అనేటువంటి విషయం చెప్పిన నేపథ్యంలో తాత్కాలికంగా వాళ్ళు వెనక్కి తగ్గినట్టుగా మనకు తెలుస్తోంది.
అయితే నరేందర్, ప్రస్తుతం తాత్కాలికంగా తగ్గాము అని చెప్పి కలెక్టర్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా కొంత గ్రామస్తులు నిరసన నుంచి వెనకడుగు వేస్తున్నటువంటి పరిస్థితి ఉందా, లేదంటే పూర్తి స్థాయి ప్రకటన ప్రభుత్వం నుంచి వచ్చేదాకా ఇదే ఒరవడి కంటిన్యూ చేస్తూ ఉంటున్నారు? ప్రస్తుతం అయితే దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా స్పష్టత అయితే ఇవ్వలేదు. డిప్యూటీ సీఎం కూడా కొంతవరకు క్లారిటీ ఇచ్చారు. ఏకంగా అంటే ఇది సారవంతమైనటువంటి భూములు కావచ్చు, లేదంటే సేద్యానికి అనుకూలంగా ఉన్నటువంటి భూముల్లో ఇలాంటి ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదని కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టిలో ఉంది. ఇది గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి దాన్ని ముందుకు వెళ్తాము. ఎందుకంటే వాళ్ళు రాత్రి ఆగ్రహానికి గురి కావడానికి గల కారణం ఏంటంటే ఇది ప్రభుత్వం ముందుకే వెళ్తుంది, వెనక్కి వెళ్లే అవకాశం లేదు అన్నటువంటి విషయంలో వాళ్ళకు సమాచారం వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున మహిళలు, చిన్నపిల్లలను చూడకుండా కూడా వృద్ధులు కూడా పెద్ద ఎత్తున జాతీయ రహదారి నిర్మల్ బైన్సర్ రహదారిపై వాళ్ళు రావడం జరిగింది. ప్రజాప్రతినిధులు కూడా అడ్డుకోవడం జరిగింది. కనుక ఈ నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో జరిగినటువంటి ఉద్రిక్తమైనటువంటి వాతావరణం దృష్టిని సీఎం దృష్టిలో ఉంది. కనుక డిప్యూటీ సీఎం కూడా ఈ ప్రకటన చేయడానికి గల కారణం అదే. అంతేకాకుండా కలెక్టర్ కూడా చర్చలకు పిలవడం కానీ దీనికి సంబంధించినటువంటి ముందుకు వెళ్ళడం లేదు, ఫ్యాక్టరీకి సంబంధించిన తాత్కాలికంగా పనులు ఆపేస్తున్నామని చెప్పినటువంటి ప్రకటన ఏదైతుందో ఖచ్చితంగా వాళ్లకు రిలీఫ్ ఇచ్చిందిగా మనం చూడాలి. ఇథనాల్ ఫ్యాక్టరీ అయితే అది ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపించట్లేదు. ఓకే నరేందర్, థ్యాంక్ యూ.